అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన విజయవంతమైందని జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. ర్యాలీలో కూటమి పార్టీల నేతలంతా కలిసి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ర్యాలీలో ప్రజా సంఘాలతో విద్యార్థులు సైతం పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నామంటున్న ఎల్లటూరు శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి ముందే కొన్ని ముందస్తు చెప్పినటువంటి మాట ప్రకారం మార్కాపురం జిల్లా కేంద్రం కానీ అలాగే మదనపల్లి జిల్లా కేంద్రం కానీ ఇవ్వడంతో ఇటు రాజంపేటకు కూడా చెప్పినటువంటి మాట ప్రకారం రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని చెప్పి భారీ ఎత్తున నిరసనలు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాజంపేటలో మహాగర్జన ప్రోగ్రాం కూడా జరగబోతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, కానీ ఈరోజు రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని చెప్పి మరోసారి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు. దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? రాజంపేట అన్నమయ్య నడయాడిన ప్రదేశాన్ని అన్నమయ్య నా పేరుతో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని తీసుకెళ్ళి రాయచోటులో హెడ్ క్వార్టర్ పెట్టి అప్పుడు గత ప్రభుత్వం చేసిన పాలకులు చేసిన తప్పిదాలకు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాయచోటులో జిల్లా కేంద్రం పెట్టడం జరిగింది. కానీ అప్పుడు అందరూ అప్పీల్ చేసిన తర్వాత ఇది మధ్యలో ఉంది 7 నియోజకవర్గాలకి అన్నప్పుడు కొంతవరకు స్తబ్దతగా ఉండడం జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా మదనపల్లి జిల్లా రావడం, రాజంపేటని 2 ముక్కలు చేయడము, రాజంపేట పార్లమెంట్ని మదనపల్లి జిల్లా రావడంతో ఇప్పుడు మళ్ళా మాకు ఆశలు చిగురించాయి. ఎందుకంటే ఈ 3 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతాన్ని, అందులో పార్లమెంట్ కేంద్రాన్ని ముందు నుంచి ఇక్కడ అన్ని వసతులు ఉన్న ఈ రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఇక్కడ రాజంపేట కోడూరు ప్రాంత ప్రజలు ఎంతో పట్టుదలతో నిరసనలు చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా టూరిజంగా చాలా డెవలప్ అయినటువంటి ఒంటిమిట్ట సిద్ధవడం ప్రాంతాలను కూడా ఇటు అన్నమయ్య జిల్లాలోనే కలపాలని చెప్పి కొంత ఈ మధ్యకాలంలో ఒక ప్రపోజల్ కూడా ప్రభుత్వం తీసుకెళ్లారు. దీన్ని ఏ విధంగా చెప్పబోతున్నారు? ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కలపడం అనేది మంచిదేనండి. ఎందుకంటే అవి 2 కూడా రాజంపేట నియోజకవర్గంలోనే భాగమే. కాకపోతే భౌగోళికంగా వాళ్ళకి కడప అన్నది దగ్గరగా ఉంది కాబట్టి గత ప్రభుత్వం వాళ్ళకి కడపలో కలిపినందువల్ల వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేయడంలో సబబే. కాకపోతే రాజంపేటని జిల్లా కేంద్రం చేస్తే వారికి ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని యాక్సెప్ట్ చేస్తారండి. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రభుత్వం కూటమి సర్కార్ అధికారంలో ఉంది, అంటే జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసి అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు రాజంపేట జిల్లా కేంద్రం చేయడంలో మీ ప్రభుత్వం ముందుంది కాబట్టి మీరు మీ ప్రభుత్వాన్ని చేసే ప్రధాన డిమాండ్ ఏంటి? వాళ్ళ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఈ ఉద్యమంలో ఎలా కొనసాగుతుంది? మేము ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నట్లుగా మేము మా యొక్క నిరసనలను కానీ మా బాధను కానీ ప్రభుత్వానికి వ్యక్తపరచడం జరుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా అనుకూలంగా స్పందిస్తారనే ఒక దృక్పథంతో ఈరోజు మహాగర్జనను చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తారని, చేయగలరని కూడా మేము ఆశిస్తున్నామండి. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కలయికతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ మహాగర్జన ప్రోగ్రాం కానీ లేదంటే రాజంపేట జిల్లా కేంద్రం చేయడంలో 3 పార్టీలు కలిసి చాలా పాల్గొంటూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ కలయిక ఇలాగ కొనసాగే అవకాశం ఉందా? తప్పకుండా మా అధిష్టాన నిర్ణయం ప్రకారం మా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే వారి యొక్క అడుగుజాడల్లో వారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం మేమందరం కూడా ముందుండి నడిపిస్తాము. ఈ జిల్లా కేంద్రం గురించి ఇక్కడ తలపెట్టినటువంటి గర్జన చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇందులో ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలాగా, మన ఇంట్లో పండగలాగా రావడము, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడము, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ వారు కానీ అందరూ కూడా మంచి మనసుతో ఈ రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తారని, మా భావితరాల భవిష్యత్తుకు ఇది పునాది అవుతుందని తప్పకుండా మేమందరం ఆశిస్తున్నామండి.
గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈసారి సరిచేయాలి. రాజంపేట ప్రతి పార్లమెంటుకు ఒక జిల్లా కేంద్రం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ ఒక అన్నమయ్య జిల్లా పేరుకు మాత్రమే రాజంపేట స్థానానికి బదులు రాయచోటికి ఇవ్వడాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజానికంగా అలాగే కార్యకర్తలు పార్టీ నేతలు ఎవరు కూడా విశ్వసించడం లేదు. ఈ తప్పిదాలను సవరించే క్రమాన్ని ఈ కూటమి నేతలు తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి